శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలాగుందో చూద్దామండి. ముందుగా వారి యొక్క గ్రహస్థితి కనుక చూసినట్లయితే 1వ స్థానంలో కేతువు, 3వ స్థానంలో రవి శుక్రుడు, 3వ స్థానంలో రవి శుక్రుడు, 4వ స్థానంలో కుజుడు బుధుడు, 7వ స్థానంలో రాహు శని, అట్లనే 12వ స్థానంలో గురుడు. వీరి గ్రహస్థితి ఇలా ఉండటం మూలాన ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, కుటుంబ సంతోషం మరియు గౌరవం ఇలాంటివి పెరుగుతూ ఉంటాయండి. అట్లానే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. సో ఈ నెల ఇలా సాగిపోతూ ఉండటం వలన మంచిగా జరగాలన్నా సరే ఓం నమో భగవతే వాయునందనాయ అని ఆంజనేయ స్వామిని స్మరిస్తూ కనుక ఏ పనైనా చేసినట్లయితే మీకు విజయం అనేది అనుకూలంగా, ఏ విషయం అయినా సరే అనుకూలంగా ఉండి విజయం అనేది ఈజీగా వస్తుందండి మీకు.